నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇక డిబేట్లోకి వెళ్దాం. రాష్ట్రంలో చంద్రబాబు వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చిందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్. నిన్న అంటే యూట్యూబర్ల అరెస్టులకు సంబంధించి ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. యూట్యూబర్లు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ప్రభుత్వ పెద్దల్ని దూషిస్తున్నారని కొంతమంది యూట్యూబర్లని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి యూట్యూబర్లని కేవీఆర్, అదేవిధంగా ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ నడుపుతున్నటువంటి రావణ్, ఆ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అంటే దీనికి కారణం చూస్తే గత ఆదివారం ఏలూరు వేదికగా దళిత క్రైస్తవుల మహాసభ జరిగింది. ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ ఆ వేదిక మీద పరుష పదజాలంతో దూషించారని చెప్పేసి పిఠాపురంకు చెందినటువంటి ఒక జనసేన పార్టీ కార్యకర్త పెట్టినటువంటి కేసును ఆధారంగా చేసుకొని రావణ్ అనేటువంటి యూట్యూబర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరొక కేసు నేపథ్యంలో పోలీసులు మళ్ళీ రావణ్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇకపోతే జడా శ్రావణ్ను సైతం అరెస్ట్ చేయాలని చెప్పేసి ఉపసభాపతి ఆంధ్రప్రదేశ్ రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల మహాసభ వేదిక మీదుగా ప్రభుత్వ పెద్దల్ని దూషించినటువంటి అంశానికి సంబంధించి, అదేవిధంగా తనని పదే పదే టార్గెట్ చేస్తున్నారంటూ రఘురామకృష్ణరాజు జడా శ్రావణ్ అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. నేను కూడా ఆయన మాట్లాడినటువంటి అంశాలు కనుక ఒకసారి చూస్తే, అంటే తనని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వారి మీద ఈ ప్రభుత్వం చట్టపరంగా మరి కేసులు పెట్టదా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ముఖ్యమంత్రి మీద, ఉప ముఖ్యమంత్రి మీద మాత్రమే మాట్లాడితేనే రియాక్ట్ అవుతారా అనేటువంటి ఒక వాయిస్ నిన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రైజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయన్నారు మాజీ సీఎం జగన్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి. ఇక తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష ఖచ్చితంగా ఉంటుందన్నారు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాలూరి. నిన్న జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి సైతం కూడా ప్రశ్నించండి, హుందాగా ప్రశ్నించండి, కానీ నోటికి వచ్చినట్టు కనుక ఎవరైనా మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుంటబోతుంది, చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది, దానికోసం ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిన్న సాయంత్రం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా గట్టిగానే ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక వాక్ స్వాతంత్ర హక్కును అసలు ఎవరు కాలు రాస్తున్నారు? వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సినటువంటి జర్నలిస్టులు కానీ, యూట్యూబర్లు కానీ పదే పదే ఎందుకు ఈ విధమైనటువంటి వివాదాలకు కారణమవుతున్నారు? మీడియా అంటే న్యూట్రల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, బాధితులకి అండగా ఉండాలి, మీడియా అయినా లేదా యూట్యూబర్లు అయినా. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఎవరి అజెండాలతో వారు ప్రభుత్వాలను టార్గెట్ చేస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో వారు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, అనేకమైనటువంటి కేసుల్లో కూడా చిక్కున్నటువంటి పరిస్థితులు. ఇక మేధావుల ముసుగులో విషయం చిమ్ముతున్నది ఎవరు? బూతులు తిట్టే యూట్యూబర్లను వెనకేసుకొని వస్తుంది. అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. అదుపు తప్పుతున్న యూట్యూబర్లు. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా బండారు వంశీ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. ఇక కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్, వారు కూడా మనతో జూమ్ కాల్ జాయిన్ అయ్యారు. అదేవిధంగా కీర్తన గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతోటి జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజలి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కృష్ణాంజలి గారు, గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. రాజ్ న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం.
కృష్ణాని గారు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, ఎన్నో సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలో పనిచేశారు. ప్రస్తుతం అనలిస్ట్గా మీ యొక్క భావజాలాన్ని కానీ సమాజం కోసం అనేక సందర్భాల్లో ఫైట్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి పరిస్థితులు చూస్తాను, అంటే ప్రభుత్వం కూడా యూట్యూబర్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. సో నిన్న మొన్న జరిగినటువంటి అరెస్టులని ఉద్దేశించి మీరేం చెప్తారు కృష్ణాంజీ గారు? అసలు అంటే వాక్ స్వాతంత్ర హక్కు అంటే అదేనా? వాక్ స్వాతంత్ర హక్కుని కాల రాస్తున్నది ఎవరు? బ్రహ్మనాయుడు గారు, మీడియా అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా నడుస్తుంది. అంతే తప్ప ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంలో మీడియాకేమీ చోటు లేదు. మీడియా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. ఇదంతా కూడా వాస్తవమైనటువంటి విషయమే. కానీ ఒక 2 దశాబ్దాల కాలంగా మరీ దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో మీడియాలకు కూడా రాజకీయ పార్టీలకు అనుకూలంగాను వ్యతిరేకంగాను వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మీడియా అంటే మెయిన్ మీడియా అనేటువంటి దాంట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి దాన్ని చూస్తున్నాం. అవి కూడా ఈ రోజున ఏ పేపర్ ఏ పార్టీకి వ్యతిరేకం, ఏ పార్టీకి అనుకూలం, ఏ ఛానల్ ఏ పార్టీకి అనుకూలం, ఏ పార్టీకి వ్యతిరేకం, ఇలాగా విడిపోయి నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఇంతకుముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రైన్డ్ జర్నలిస్టులు కొంతమంది, వాళ్ళకి ఆల్రెడీ జర్నలిజం వ్యవహారం ఇవన్నీ కొన్ని తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఒక ఫోన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు. అలా వాళ్ళు యూట్యూబర్గా మారేదానికి అవకాశం ఉంటుంది. అలాగా వాళ్ళకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఖచ్చితంగా వాళ్ళకే వర్తిస్తుంది. జర్నలిస్టులకి ఏదైతే ఆర్టికల్ 19(1)A ఉంటూ వర్తిస్తో, ఇలాగ యూట్యూబర్ కూడా ఆర్టికల్ 19(1)A ప్రకారం వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడచ్చు. అయితే ఇక్కడ మాట్లాడేటువంటి క్రమంలో మన భాష ఎదుటి వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా ఉండకుండా, చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా మన వ్యవహార శైలి ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అటు డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కానీ మెయిన్ మీడియా జర్నలిస్టులకు కానీ ఉంటుంది. అవును. అయితే మరి రాజకీయ నాయకులేమో ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటూ, రాజకీయ నాయకులు మీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుని అదే భాషని ఇప్పుడు మీడియాలో రాస్తూ, ఇప్పుడు అదే భాషని ఒక జర్నలిస్టు, యూట్యూబరో లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టో మాట్లాడితే అతనికి మాత్రం చట్టాలు వర్తిస్తాయి, వీళ్ళకి రాజకీయ నాయకులు వర్తించదా? ఇప్పుడు యూట్యూబర్లు, నేను ఒకటి అడుగుతాను ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు రావణ్ ఏం మాట్లాడాడు, కేవీ రెడ్డి ఏం మాట్లాడారు, వాళ్ళు తప్పు మాట్లాడారు, ఒప్పు మాట్లాడారు అంటే వాళ్ళు పరిధి దాటి మాట్లాడారు. ఒక జర్నలిస్ట్ గా అలాగ మాట్లాడటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను, అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నాను. క్లియర్, మీ స్టాండ్ క్లియర్ అయితే ఇక్కడ ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. అయితే చట్ట వ్యతిరేకం కూడా, అయితే అది తీవ్రమైనటువంటి నేరమా, ఏ చట్టం ప్రకారం ఏ విధంగా వ్యవహరించాలి ప్రభుత్వాలు అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ మీకు 164 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే, 21 ఎంపీ సీట్లు ఇస్తే, ఆ కర్రసాము నేర్చుకొని మూలనున్న ముసలమ్మను కొట్టాడట ఎవడో పోయి. ఇప్పుడు మీకు ఇంత ప్రభుత్వాన్ని ఇస్తే మీరు యూట్యూబర్లను అరెస్ట్ చేయడానికి మీ పనికి వస్తుంది ఈ ప్రభుత్వం. నేను ఒకటి అడుగుతున్నాను, గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుంభకోణాలు అవి జరిగాయి, ఇవి జరిగాయి, జగన్మోహన్ రెడ్డి మీద, అదే విధంగా వాళ్ళ యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద, చంద్రశేఖర్ మీద, రోజా మీద, ఇలాంటి ఇంతమంది మీద ఇవన్నీ కూడా ఎన్నో మాట్లాడారు కదా. ఏం వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నిమిషం పని. నువ్వు నిమిషం పని అయినప్పుడు, నువ్వు ఇన్ని కుంభకోణాలు చేశాడని చెప్పినప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కూడా ఉన్నాయి, ప్రజెంట్ కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి. ఉన్న కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా యూట్యూబ్ రావణ్ని అరెస్ట్ చేయడానికి ఏమన్నా అలుసా నీకేమన్నా? ఏం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయవు? పెద్దిరెడ్డి మీద అది ఇదే నువ్వు కుంభకోణం పెద్ద ఎన్ని పేపర్ల మీద పేపర్లు పుకాలు రాసి గంటలు మీ టీవీలో చెప్పి, ఎందుకు పెద్దిరెడ్డిని ఏం కేసు పెట్టావు? ఏం అరెస్ట్ చేసి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయలేదు? ఎందుకు చేయలేదంటారు కృష్ణాయన్ గారు?
అంటే మీకేదో అభిప్రాయం ఉంటుంది కదా, అంటే వాళ్ళతోటి ఏమైనా కుమ్మక్కయ్యారనేటువంటి అభిప్రాయం ఉందా మీకు? అండి నేను అందుకనే కరసాము నేర్చుకొని నువ్వు మూలలో ఉన్న ముసలమ్మ కొట్టడానికి కాదు నీ పని. ఇందాక పవన్ కళ్యాణ్ అన్న భారతీయ న్యాయ సంహిత అని ఆయన సెక్షన్ల మీద సెక్షన్లు చదువుతున్నాడు. ఎవరికి తెలియదు ఆ సెక్షన్లు, ఎవరికి తెలియదు సెక్షన్లు. పవన్ కళ్యాణ్ నీ సెక్షన్ల ప్రకారంగా నువ్వేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎవరు చట్టాన్ని వ్యతిరేకంగా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు భాషలో మాట్లాడొచ్చు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చు పరిధి. నువ్వు ఇప్పుడు డిప్యూటీ సీఎం నిన్ను మాట్లాడటానికంట పరిధిలో మాత్రమే మాట్లాడాలి. చట్టం ఇది చెబుతోంది అంటే నీకు ఒక చట్టమను ఎదుటి వాళ్ళకు ఒక చట్టమా? ఎవడేమన్నా చెవుడు క్యాలిక్యుల పూలు కనపడుతున్నా ఎవడు ఎదుటి వాళ్ళ చెవుల్లో ఏంటిది? భారత న్యాయ సంహిత నిన్న రావణ్ మీద కేసు పెట్టారు. కేసు పెట్టినటువంటి దాంట్లో ఆయన ఏం మాట్లాడాడు, ఏం కేసు పెట్టారు? సెక్షన్ 111 సెక్షన్ పెట్టారండి. ఆర్గనైజ్డ్ క్రైమ్. ఏందయ్యా ఆర్గనైజ్డ్ క్రైమ్? ఆయన చేసిన ఆయన ఏందంట, ఏది కిడ్నాపులు చేస్తే, బందిపోటు చర్యలకు పాల్పడితే, భూ ఆక్రమణలకు పాల్పడితే, కిరాయి హత్యలు చేస్తే, ఆర్థిక నేరాలకు పాల్పడితే, లైంగిక వ్యాపారం చేస్తే, ఇవన్నీ చేసినటువంటి వాడి మీద పెట్టేటువంటి కేసులు ఒక యూట్యూబర్ మీద ఏంది ఇవన్నీ నిలబడే? అందుకనే కదా వచ్చింది. మీరు ఇప్పుడు ఇంకో కేసులు అరెస్ట్ చేయొచ్చు. ఏం చేస్తారు అసలు? అరెస్ట్ చేసే కేసులా ఇవన్నీ? ఒక నోటీస్ ఇవ్వాలి, విచారించాలి. నేను తప్పు చేయలేదు అంటలేదు. ప్రతిదానికి దానికి ఒక తీవ్రత ఉంటుంది కదా. అరే మీ నానాజీ మాట్లాడితేనేమో నానాజీ మాట్లాడటానికి నేను తప్పని అనలేను, నేను ఇంత పారామీటర్ చెప్పలేను. నానాజీ మాట్లాడటానికి ఏమన్నా మీకు ఎవడన్నా లైసెన్స్ ఇచ్చాడా? నానాజీ అంటే పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యేనా? మరి అవునండి, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా. పంతం నానాజీ మాట్లాడితే ఆయన ఏం మాట్లాడాడు? ఆయన నేను తప్పనలేను. ఆ బండారు సత్యనారాయణ మూర్తి రోజా గురించి ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడాడు అందరు వినలేదా? పవన్ కళ్యాణ్ ఆయన పొగిడాడట. అదే సత్యనారాయణ మూర్తి, బండారు సత్యనారాయణ మూర్తి చెబుతున్నాడు, మాజీ మంత్రి. నేను ఇప్పుడు అది వీళ్ళే తప్పు చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అసెంబ్లీలోనే తీవ్రమైన తిట్లు తిట్టారు, ఇవన్నీ చేశారు. అరే ఇప్పుడు అదే ఇప్పుడు కొడాలి నాని మీద మీ ప్రభుత్వం మీద మిమ్మల్ని చంద్రబాబు నాయుడు తిట్టలేదు, నారా లోకేష్ తిట్టిన ఎన్ని తిట్లు తిట్టాడో. మరి ఏం అసలు ఏ కేసులో అన్నా కొడాలి నాని అరెస్ట్ చేయలేదు ఏంటప్ప? నాకు అర్థం కాదు. మరి ఏమి ఇప్పుడు ఇతను రావణ్ అనేటువంటి వ్యక్తి యూట్యూబర్ కాబట్టా? అంటే ఇక్కడ ఒక అంశం కృష్ణాని గారు, కొడాలి నాని గారు తిట్టి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సో కాబట్టి ఆ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈయన లేటెస్ట్గా మాట్లాడారు కాబట్టి ఆయన మీద పిఠాపురంలో ఒక కార్యకర్త కేసు ఫైల్ చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. కేసులు ఇప్పుడు పాత కేసులని ఏమైనా అన్ని తీస్తున్నారు కదా. ఇప్పుడు అన్ని కుంభకోణాలన్నీ తీస్తున్నారు, ఇవి కూడా తీస్తారు, దానికే ఉంది. కానీ ఇప్పుడు కేసు పెట్టారు. కేసు పెట్టినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టుగా అధికారం ఉంది కదా అని పోలీసుల్ని తీసుకెళ్లి ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో అరెస్ట్ చేసి ఇవన్నీ ఎన్ని రోజులు తిప్పుతారు? ఎన్ని రోజులు మీరు ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, మళ్ళీ కోర్టులో బెయిల్ వస్తాయి, ఇంకొక కేసులో అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఉంచుతారు? ఏం చేస్తారు మీరు? దీని ద్వారా బెదిరించి మీ మీద మాట్లాడేటువంటి లేకుండా చెయ్యాలి అనేటువంటిది. ముఖ్యమంత్రి మీద మాట్లాడకూడదా? డిప్యూటీ సీఎం మీద మాట్లాడొచ్చు, వాళ్ళు కూడా మాట్లాడమంటున్నారు, ప్రశ్నించమంటున్నారు. పైనుంచి దిగొచ్చా పవన్ కళ్యాణ్ అని నేను అడుగుతున్నాను ప్రజాస్వామ్యవాదిగా. మీరేమైనా పైనుంచి దిగొచ్చారా? యు ఆర్ పబ్లిక్ సర్వెంట్ ఓన్లీ. మీ ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా, మంత్రులైనా మీరు ప్రజలకు సేవకులు, సర్వెంట్స్ మాత్రమే. మీరు రాజులోను సామంత రాజులుగా ఫీల్ అవుతున్నారేమో. 5 ఏళ్లే మీకు, 2 ఏళ్ళు అయిపోయినాయి. మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతున్నారు కదా. మీ పోలీస్ స్టేషన్లు ఎంత సేఫ్టీ తెలుసు కదా. కృష్ణలంక పోలీస్ స్టేషన్లు ఏం చేశారు? సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి అతను నేరాలు చేస్తే కోర్టులో హాజరుపరచాలి. ఏం చేశారు? చంపి బూడిద కూడా లేకుండా చేశారు. ఇదేనా నీ ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ నువ్వు చెప్తున్నావు కదా, మీ ప్రభుత్వంలో సిఐ చేసిన దానికి ఏం చెప్తున్నావు? ఒక్క మాట మాట్లాడు. నీ సిఐ చేసినటువంటి దానికి చచ్చిపోయినటువంటి సాయి కృష్ణ గురించి మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ కళ్ళు బుద్ధుండి మాట్లాడుతున్నాడు. అసలు డిప్యూటీ సీఎం అయినటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటల ఇది. రావణ్ ఏం మాట్లాడాడు?
రావణ మాట్లాడిన తప్పని చెప్తారు. రావణ ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ ఏ భాష మాట్లాడాడు అది మాట్లాడు. నీకు బుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ నీ భాషను సవరించుకుంటే నీలాగా రావణ మాట్లాడేవాడు కాదు కదా. నువ్వే భాష మాట్లాడావు అదే మాట్లాడాడు. బుద్ధి లేని పవన్ కళ్యాణ్ ఈ పనులు చేసి ఈ రోజున ప్రజలు నీకు ఒక పవర్ ఇచ్చారని, నీకు ఒక ఏంటి, నువ్వు సర్వెంట్, నువ్వు అది వదిలిపెట్టేసి నువ్వు భారత న్యాయ సంస్థ నువ్వైతే తిట్టొచ్చు, వేరే వాళ్ళు అయితే మాత్రం పరిధి మేరకే తిట్టాలట. మీ వాళ్ళు మాత్రం ఎవరిని ఏదైనా తిట్టొచ్చట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రజలు కర్రుగాల్చి వాత పెట్టారో పవన్ కళ్యాణ్ కి ఈ ప్రభుత్వానికి ఆ విధంగా కర్రుగాల్చి వాత పెడతారు. ఇది ప్రజాస్వామ్యవాదిగా చెప్తారు. కృష్ణాన్ గారు మనతోటి కీర్తన్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. కీర్తన్ గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. సో మీరైతే తిట్టొచ్చు, మిమ్మల్ని మాత్రం తిట్టకూడదు. మీ పార్టీ నాయకులైతే ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, మిగతా వాళ్ళు మీ మీద మాట్లాడేటప్పుడు ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది జనసేన సిద్ధాంతమా అని కృష్ణాని గారు అడుగుతున్నారు. ఇదిగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి రాష్ట్రీయ వీక్షకులు నమస్కారం సార్. కృష్ణాంజనేయులు గారు క్లియర్ గా రావణ్ అనే వ్యక్తి యొక్క ప్రవర్తన, అతని ఒక ఛానల్ ప్రశ్న అనే ఛానల్ ద్వారా అతను ఏం ప్రమోట్ చేయబోతున్నాడు చేస్తున్నాడు, అండ్ ఒక మీటింగ్ ని ఏదైతే ఎస్సీ ఎస్టీ అండ్ క్రిస్టియానిటీ మీద ఉన్న ఒక మీటింగ్ లో తను ఎటువంటి మాటలు మాట్లాడాడు, అండ్ ఆ కమ్యూనిటీకి ఏమైనా పనికొచ్చే మాటలు అక్కడ ఒకటన్నా తను మాట్లాడా, అండ్ ఈ రోజు ఇలాంటి రియాక్షన్ పబ్లిక్ నుంచి వస్తే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా లేదంటే ప్రభుత్వమే అతి ఉత్సాహంతో యాక్షన్ తీసుకుందా, ఒకసారి నాకైతే దానికి రీచెక్ చేసుకుని ఆన్సర్ చేయమని చెప్పండి నా తర్వాత. అండ్ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని, రావణ్ అనే వ్యక్తి యొక్క ప్రవర్తనని ఒకేలాగా చూస్తున్నామంటే ఏదైనా మనకన్నా మెచ్యూరిటీ లేదని చెప్పాలి, లేదు చూసే వాళ్ళందరూ గుడ్డోళ్ళు నేను ఒకటే కళ్ళు కనపడుతున్నాయన్న ఇంటెన్షన్ తో అన్నా ఉండాలి. పచ్చకామెరలో వచ్చినట్టు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేది అలాంటి వర్షన్ లోనే ఈ రోజు మనం మాట్లాడితే గమనించాలి. నక్కకి నాగలోకానికి ఎలా కంపారిజన్ ఉందో సేమ్ అలాంటి కంపారిజన్ రావణ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి మనం కంపేర్ చేసి మాట్లాడతాం. రావణ్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అనేది ఈ రోజు కాదు, కంప్లైంట్ ఇప్పుడు కాదు ఇవ్వాల్సింది, గతంలోనే ఇచ్చి ఉండాలి. ఎందుకంటే కులాల మధ్య మతాల మధ్య సాక్షాత్తు హిందువులందరూ దైవంగా ఆరాధించే శ్రీరాముడి పైన కూడా అతను ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశాడంటే నిజంగా హిందువులందరూ ఏమైపోయారా అని ప్రశ్నించి సోషల్ మీడియా మొత్తం ఆ రోజే కంప్లైంట్ చేసి ఉండాలి, ఆ రోజే యాక్షన్ తీసుకోండి అతని మీద. ఇంకా డిలే చేసి అతన్ని సోషల్ మీడియా ట్రోల్ ద్వారా, సోషల్ మీడియా అరికట్టే ద్వారా అతను ఇంటర్వ్యూలు చేయించి అతను తప్పు చేశాడని చెప్పి అతని ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఆ రోజు అతనికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, మతాల మధ్య చిచ్చు పెట్టద్దు, నీ రాజకీయ పప్పం కోసము నీ ఇండివిజువల్ ఐడెంటిటీ తెచ్చుకోవడం కోసం ఇలాంటి ఒక ఛానల్ పెట్టి ఇలాంటి మాటలు మాట్లాడద్దు. ఎంతో మంది ఛానల్స్ నడుపుతున్నారు, ఎంతో మంది పట్టుకూటి కోసం ఎన్నో పనికిమాల పనులు చేస్తున్నారు. బట్ నేను కాదనట్లేదు. ఇట్లా సాక్షాత్తు హిందువులందరూ ఆరాధించే రాముడి పైన కూడా వ్యంగ్యంగా మాట్లాడడం, అండ్ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు మాట్లాడడం, అండ్ పర్సనల్ గా ఎవరైతే ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారిని కూటమిని టార్గెట్ చేసి మాట్లాడతారో వాళ్ళతోనే ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు తీసుకోవడం, వాళ్ళని కూర్చోబెట్టి పనికిమాల క్వశ్చన్లు వేసి పనికిమాల ఆన్సర్లు రాబట్టడం, ఏం ఉపయోగం సమాజానికి? ఏం మెసేజ్ ఇవ్వాలని రావణ్ ఆ ఛానల్ పెట్టాడు, ఆ ఛానల్ ద్వారా ఏం ప్రమోట్ చేస్తున్నాడు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచిస్తే మనం ఎవరిని ఎవరితో కంపేర్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, లేకుంటే మనొక బోరగడ్డ నీలో, మరొక వర్రారెడ్డినో, లేదంటే మరొక కత్తి మహేషో అలాంటి దాఖలాలలో ఈతను కూడా నిలిచిపోతాడు. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏం నాకు అనిపించలే. ఇంకొక శ్రీరెడ్డినో. అసలు ఒక మీటింగ్ దేనికి పెట్టావు? ఒక మీటింగ్ ఎందుకు వెళ్ళావు నువ్వు గెస్ట్ గా? నువ్వు షో ఆఫ్ చేసుకొని నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకుని ఒక పెద్ద తలకాయ కావాలి. ఆ పెద్ద తలకాయ ఎవరు? ఎలా ఫేమస్ అవుతావు? తట్టు పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు నువ్వు క్రిటిసైజ్ చేయాలంటే ఏదన్నా చేయొచ్చు. సార్ మీ వ్యవస్థలో ఈ తప్పులు జరుగుతున్నాయి ఒకసారి. అసలు నువ్వు ఇక్కడ ఏపీలో ఉండకుండా అక్కడ తెలంగాణలో ఉంటూ అక్కడ నుంచి ఏపీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నావు. క్వశ్చన్ చేసినప్పుడు ఏ విధంగా క్వశ్చన్ చేయాలి? ఇక్కడ విధానపరంగా ఇక్కడ గవర్నమెంట్ లో నీకు కనపడిన ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ప్రశ్నించు. అతను మాట్లాడిన సెంటెన్స్ మీరు ఇక్కడ డిస్ప్లే కూడా చేయలేరు, ఈవెన్ మీరు ప్లే చేయలేరు. అటువంటి మాట మాట్లాడారు. ఎలా కృష్ణాంజనేయులు గారు పవన్ కళ్యాణ్ గారి మాట తీరుని రవణ్ మాట తీరు ఒకటే ఎలా చెప్తారు? మీరు దమ్ముంటే డిస్ప్లే చేయండి అతని మాటని. చేయలేము. సభ్య సమాజం సిగ్గుపడే మాట్లాడారు. మాట్లాడుతుంటే ఒక డిప్యూటీ సీఎం పైన మనం ఇప్పుడు చేతులు గాలు దొడుక్కొని కూర్చోమంటున్నారు మీరు మమ్మల్ని. ఒక డిప్యూటీ సీఎం అలా మాట్లాడుతున్నారంటే రేపు సామాన్య ప్రజలను ఎలా మాట్లాడతాడు అతను? రేపు ఒక మహిళకు గౌరవం ఇస్తాడా? మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట. పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో అధికారంలో లేనప్పుడు ఇలాంటి మాటలు ప్రతిపక్ష నేతను అన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాంటి వర్డ్స్ యూజ్ చేశాడా? ఒక్క వీడియో ప్రూవ్ చేయమని చెప్పండి నాకు.
మనం డిస్ప్లే చేయడానికో మనం చూడడానికో సోషల్ మీడియా కూడా రాసి పెట్టి పోస్ట్ చేస్తుంది, కానీ ఆ వీడియో టెలికాస్ట్ చేయట్లేదు. అంత ఘోరంగా, అంత నీచంగా దిగజారి కేవలం మీ ఇండివిజువల్ ఐడెంటిటీని చూపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరుని వాడుకుంటున్నాం. ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, నేను ఆ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే, నా టార్గెట్ పవన్ కళ్యాణ్ గారే, నా టార్గెట్ జనసేన పార్టీ. నేను ఇంతకన్నా దిగజారుడు వ్యక్తిత్వాన్ని ఉండే వ్యక్తిని మనం ఇక్కడ కూర్చొని సపోర్ట్ చేయడం అంటే ఇంతకన్నా దిగజారిపోవడం ఇంకేం లేదు. వాక్ స్వేచ్ఛ అంటే ఏంటి సార్? నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడమని ఇస్తున్నా నా కాన్స్టిట్యూషన్ స్వేచ్ఛని. మన రైట్ ని మనం కాపాడుకుంటూ క్రిటిసిజం ని కూడా ఎలా చేయమంటున్నారు కళ్యాణ్ గారు? మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఈవెన్ మన పార్టీలో వాళ్ళు కూడా లైన్ క్రాస్ చేసి మాట్లాడితే మీ దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నా లేదు మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా వెంటనే తండి మనం యాక్షన్ తీసుకుందాం అంటున్నారు. ఈవెన్ మీరే మమ్మల్ని చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా మేము అందరం రిస్ట్రిక్షన్స్ లో ఉన్నాం, ఎందుకంటే ఇటువంటి ప్రవర్తన మనకు ఉండకూడదు, మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే చేయాలని మాకు క్లాసులు తీసుకొని మరి బయటకు వచ్చి పంపించారు. ఇప్పుడు సో దిగజారి మాట్లాడాలి ఎంతసేపు పడుతుంది సార్? బోరగడ్డ అనిల్ ఎలా మాట్లాడాడు మనకు గుర్తుకు లేదా? సేమ్ ఈ రోజు ప్రశ్న అనే వ్యక్తి కూడా ఆ ఛానల్ ని పెట్టుకునేసి ప్రసన్న ఛానల్ పెట్టుకుని వీళ్ళు చేస్తున్న ఇదే పని. ఓకే ఓకే. సో మేము ఒకటే చెప్తున్నాం సార్, ఏ ఛానల్ పెట్టుకున్నా ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించండి. అది ఎలా ఉండాలి? హుందాగా ఉండాలి. ఆ క్రిటిసిజం నలుగురిని అవేర్నెస్ తేవాలి. అవును ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, కరెక్ట్ అడిగాడు కదా అతను అన్నట్టు మిమ్మల్ని సపోర్ట్ చేసేలాగా ఉండాలి. వాడిని ఎత్తి లోపలేయడం కరెక్ట్ అనేటట్టు ఎవరు మాట్లాడేలాగా మన మాట తీరు ఉండకూడదు. అలా ఎన్నైనా క్వశ్చన్ చేయొచ్చు మీరు, మీకు ఎన్ని కావాలంటే క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తే ఎన్నైనా మాట్లాడండి, బట్ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయకుండానే మీరు విషం జిమ్ముతాను పవన్ కళ్యాణ్ గారి పైన, ఇష్టం వచ్చినట్టు మేము బూతులు మాట్లాడేస్తాం, ఆ వాక్యాన్ని చూపించలేని స్థితిలో మేము మాట్లాడతాము, మీరు సైలెంట్ గా ఉండండి అంటే మేము ఉండం. ఉండరంటే అంటే ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి కీర్తన్ గారు? ఖచ్చితంగా కేసులు పడతాయి, ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి భయం రావాలి. కేసులేనా లేకపోతే పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ కూడా ఏమన్నా ప్రయోగించే పరిస్థితి? అటువంటివి మీరు ఏమైనా చూసారా? బోరగడ్డ అనిల్ విషయంలో గానీ ఇంకొకరి విషయం వరారెడ్డి విషయంలో గానీ అంతటా అలా ఇదిగా మేము బిహేవ్ చేస్తున్నామా? ఒకటే గుర్తు పెట్టుకోండి, క్రమశిక్షణ అనేది పెట్టాలి, వాళ్ళకే ఉండాలి, మేము పెట్టడం కాదు, వాళ్ళకే ఉండాలి. అయితే దారి తప్పిన వాళ్ళని ఈ ప్రభుత్వం దారిలో పెడుతుంది, ఖచ్చితంగా పెట్టాలి. ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం పెట్టాలి. గత ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి 11 సీట్లు వచ్చాయి, మా ప్రభుత్వం ఫెయిల్ కాకూడదు అనుకుంటున్నాం కాబట్టి మేము రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము, ఇలాగే ఉండాలని ఆర్డర్స్ ఇస్తున్నాం. అది ఎవరైనా, నేనైనా మీరైనా ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. వ్యక్తిగతంగా విమర్శలు వద్దు, విధాన పరంగా చేద్దాం. ప్రభుత్వంలో తప్పులు జరిగితే ఎండగట్టి మాట్లాడండి, ఆ రైట్ మీకుంది, బట్ దాన్ని దిగజారుడుగా తీసుకుపోకండి. రైట్. మాట్లాడదాం మేడం. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్, మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అలానే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. సో విమర్శ విధాన పరంగా ఉండాలి, సో మీరు ప్రశ్నించండి, ప్రభుత్వాన్ని హుందాగా ప్రశ్నించండి, హద్దు దాటి ప్రశ్నిస్తే ఇక అందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టేటువంటి ఒక బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది అనేది జనసేన అధికార ప్రతినిధి ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కృష్ణానీల్ గారు చాలా సుదీర్ఘంగా వివరించారు కాబట్టి దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, దాన్ని కంటిన్యూ చేస్తూ, ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని అన్నింటినీ కోట్ చేస్తూ కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు నీతులు మనం చెప్పేటందుకైనా పాటించేదందుకు కూడా ఉంటాయా? నేను అడుగుతా ఉన్న జనసేన అధికార ప్రతినిధిగా ఆ చైర్లో కూర్చున్నటువంటి కీర్తన్తో పాటు ఎంటైర్ జనసేన పార్టీ అని అడుగుతా ఉన్నా. మొన్నే కదా, ఒక 10 రోజుల క్రితమే కదా, ఒక ఇంటర్వ్యూ బైర్సిట్ నాగరాజు గారి ఇంటర్వ్యూలో కిరణ్ రాయల్ మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా. మరి కీర్తన గారు వినపోతే మీ నెంబర్ నుంచి కీర్తన గారికి డిబేట్ అయిపోయినా పంపించండి, నెక్స్ట్ డిబేట్ కన్నా ఎస్ ఈ మాటలన్నీ కరెక్టే, మేము మాత్రం ఏం మాట్లాడినా కరెక్టే, అవతల వాడు ఏం ప్రశ్నించినా కూడా తప్పే, ఆయన ప్రశ్న క్షమాపణ చెప్పినట్టున్నారు. ఎవరు చెప్పింది? కిరణ్ రాయల్ చెప్పాడా క్షమాపణ? నాగరాజు గారు, ఆయన బైర్సెట్ నాగరాజు గారు అనలా. కిరణ్ రాయల్ అంటే ఆయన ఛానల్లో అది వచ్చింది కాబట్టి ఈయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. సో మరి ఆ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారికి తీసుకెళ్లి కీర్తన గారు చూపించి ముందు మరి కేసు కిరణ్ రాయల్ మీద పెట్టించేటటువంటి ఉందా? 2, మీ ఎమ్మెల్యే పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి, ప్రజలకు కూడా తెలియాలి ఈ భాష ఎలాంటి భాష. ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, నా కొడక అనే మాటలు మాట్లాడాడు, నా కొడక. మరేం ఇప్పుడు నా కొడక అని అంటే కేసులు పెట్టరా? మరి మనమేమో ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాం, అవతల ప్రశ్నిస్తే మన కోపం వస్తుంది, కేసులు పెట్టేసి అరెస్టులు చేస్తున్నాం. మరి ఇది ఎంతవరకు సమంజసం? రెండోది, ఇదే కూటమిలో ఉన్నటువంటి కిరాకార్పి, సీమరాజా, వీళ్ళు రోజు బరి తెగించి మహిళల మీద ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఒక మహిళగా కీర్తన గారికి
గుర్తు లేకపోతే ఎట్లా? అంటే బహుశా వాళ్ళిద్దరికి పార్టీలతో ఏం సంబంధం లేదు కదా. కిరా కార్పీకి పార్టీతో సంబంధం లేదా, సీమరాజాకి సంబంధం లేదా? ఓకే. ఎవరు చెప్పారండి కిరా కార్పి మహానాడులో కూర్చొని డైరెక్ట్ గా? రీసెంట్ గా మహానాడులో మరి ఏం సంబంధం లేదంటే ఎట్లా? అవును. సరే సంబంధం లేదని అరెస్ట్ చేయాలిగా. సంబంధానికి సంబంధం లేకపోవడం కాదు కదా. వెంకటరెడ్డి గారు ఎవరన్నా ఒక కేసు ఫైల్ చేస్తే వాళ్ళ మీద సార్ అంబటి రాంబాబు గారు మీకే తెలుసు, అంబటి రాంబాబు గారు ఎన్ని కేసులు ఇచ్చారు? ఇదే వాళ్ళిద్దరి మీద. ఓకే. ఇదే విడుదల రజనీ గారు ఎన్ని కేసులు ఇచ్చారు? వంశీ గారిని అడుగుదాం నెక్స్ట్. ఎన్ని కేసులు ఇచ్చారు? ఎక్కడన్నా కేసు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి కనీసం విచారణకు పిలిచారా? నేనేది అరెస్ట్ లేదు, విచారణకు పిలిచారా? పిలవలేదండి. 2 పులివర్తి నాని నిన్నగాక మొన్న ఒక ఆడియో రిలీజ్ అయింది కదా, ఏ విధంగా బండబుద్ధులు చెవిరెడ్డి గారిని ఇంకా అక్కడ వేరే ఒక జడ్జిల్ని వాళ్ళందరినీ కలిపి జడ్జిని ఎన్ని బండబూతులు తిడుతుందో. మరి ఇవన్నీ చిత్తూరు జిల్లాలో ఉన్న కీర్తన గారి పక్కనుండే కనపట్ల. తిరుపతిలో ఆ ఉంటారు, ఆ పక్కనుండే తిరుపతి చంద్రగిరి ఆనుకొని ఉంటాయి. తిరుపతిలో కిరణ్ రాయలు కనపట్ల, పక్కన చంద్రగిరిలో కనపట్ల. ఇద్దరు మనుషులు పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు రికార్డ్ అయినటువంటి దాన్ని మనం ఎలా పరిగణిస్తాం? ఎలా పరిగణించేది? ఇప్పుడు మన ఇద్దరం పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుకుంటాం, మీరు ఎవరినో తిడతారు, మీరు పబ్లిక్ డొమైన్ లో కూర్చొని తిట్టేదానికి ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడుకున్నటువంటి ఒక సంభాషణ సంబంధించిన అంశాన్ని మనం ఎలా కంపేర్ చేస్తాం? పులివర్తి అనేది మీకు ఇబ్బంది అవుతుందేమో, మీరు పక్కన పెడదాం. కిరణ్ రాయల్ పబ్లిక్ డొమైన్ లో తిట్టాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ దగ్గర కూర్చొని తిట్టాడా? ఏడు తిట్టాడు? పంతం నానాజీ పబ్లిక్ డొమైన్ లో తిట్టాడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడని వాళ్ళ పిల్లలు కలిసి కూర్చొని నా కొడుకులని చిందులు వేసారా? చెప్పండి, మీరు దేంట్లో తిట్టారు? మరి కిరాకారిపి ఎక్కడ మాట్లాడుతున్నాడు? సీమరాజు ఎక్కడ మాట్లాడుతున్నాడు? సో ఇవన్నీ చెప్పండి. అంతకుముందు మరి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడిన భాష, చెప్పులు చూపించి ఒక్కొక్క నా కొడుకుల్ని సంపి పారేత్తా, తొక్కి పారేత్తా, తొక్కి నారదెత్తా, అరచేతిలో గీతలు గీత్తా అంటే ఎవడు నువ్వు? ఏంది స్థాయి ఏంది? అంటే ఈరోజు నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిపోతే ఎడ కూర్చొని నీతులు చెప్పేస్తావా? క్వశ్చన్లు చేస్తే ముందు నీ పంతం నానాజీ మీద ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అనేక చోట్ల కేసులు పెట్టి కేసుల కోసం కంప్లైంట్లు ఇచ్చింది. ఒక చోట కూడా కేసు ఎందుకు కట్టి మీరు విచారణకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు చెప్పండి? ఇప్పుడు కేసులు పెట్టడాన్నో ఎవరన్నా అభ్యంతరకరం, మీరు వెళ్ళినా నేను వెళ్ళినా కంప్లైంట్ ఇస్తే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, కేసు పెట్టాలి. దాన్ని 14 రోజుల్లోపు డిఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలి. 7 సంవత్సరాల లోపుదైతే మీకు నోటీస్ ఇచ్చి ఏదైతే వాళ్ళని విచారణకు పిలవాలి. ఇది కదా ప్రొసీజర్. ఎంతమంది పెట్టారు పంతం నానాజీ ఎమ్మెల్యే గారి మీద? దాదాపు 30-40 చోట్ల పెట్టారు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు స్టిల్ ఇంకా పెడతానే ఉంది. మరి ఒక చోట కూడా ఎందుకు కేసు తీసుకోలేదు? అతనంది నా కొడుక, ఇతనంది నా కొడుకు సేమ్ అన్నప్పుడు, మరి అతను ఒక ఎమ్మెల్యేగా అన్నప్పుడు మేము అతన్ని సమర్థిస్తాము, మరి ఇతను మాత్రం మేము వ్యతిరేకిస్తాము. ఇతను కూడా ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ వాడే భాషని నా కొడుకు అనే భాష అతనే వాడాడు కాబట్టి నా కొడుకు అనే భాష కరెక్ట్ అయితే దీనికి సమాధానం చెప్పు అని మాట్లాడాడు. సరే తప్పు అనుకున్నాం కొద్దిసేపు. అనుకున్నప్పుడు మీరేంటి, ప్రొసీజర్ ప్రకారం విచారణ జరగాలి, అతని వీడియో అంతా వినాలి, ఇన్న తర్వాత అతన్ని నోటీస్ ఇచ్చి పిలవాలి. విచారణకు పిలిచిన తర్వాత ఆ విచారణలో లేకపోతే మీరు తీసుకుని వెళ్ళి న్యాయమూర్తి ముందు అప్పుడు ప్రొడ్యూస్ చేయాలి. ఇది కదా ప్రొసీజర్. సో మరి ఈ ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చిన మీద కేసులు పెడతామంటే, ప్రశ్న రావను ప్రశ్నిస్తున్నాడు. ఎవరి ద్వారా ప్రశ్నించాడు అతను? సుగాలి ప్రీతి తల్లిగారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశాడు, ప్రకాష్ రాజ్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశాడు, నాలాంటి వాళ్ళు ఇంకొకలాంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాడు. మరి ఇప్పుడు సుగాలి ప్రీతి గారికి ఏమో మనం న్యాయం చేయలేము. ఇప్పుడు ఆమెని 11 సార్లు మీ ఆఫీసుల చుట్టూ అపాయింట్మెంట్ కోసం తిరిగితే మనం ఏమో ఆమెను మాత్రం 5 సంవత్సరాల రోడ్డు మీద మనం తిప్పుతాం. ఇంటర్వ్యూలు చేసినందుకు లేకపోతే సార్ సుగాలి ప్రీతి గారు ఎస్టీనే కదా, ఎస్టీ గిరిజన బిడ్డే కదా, వాళ్ళ మదర్ కూడా గిరిజనే కదా, ఎస్టీనే కదా. మరి ఆమెని ఇదే గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు నువ్వు రా జనసేన ఆఫీస్కి నీ అంతు చూస్తావు అని మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళ ఆమె జనసేన ఆఫీస్కి వచ్చి నిరసన తెలుపుతానంటే అన్నాడు. మీరు కాంటే నేను అనేక చెప్పినా నవ్వుకుంటూ ఉండాలి తప్ప ఆయన మాటలు అంతేనమ్మా. మీకు సుగాలి ప్రీతి గారు ఇప్పుడు నవ్వొస్తారు, మీకు ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తే నవ్వొస్తారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. అరవ శ్రీధర్ని ఎందుకు అరెస్ట్ చేయాల? అరవ శ్రీధర్ 5 సార్లు అంతేలా 5 సార్లు అబార్షన్ చేపిస్తే అరెస్ట్ చేయం మనం. ఏమైనా ప్రశ్నిస్తే మాత్రం అరెస్ట్ చేస్తాం. ఏంది ఇప్పుడు మీరు అరవ శ్రీధర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరవ శ్రీధర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆమె కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇక్కడ మీరు అన్న అరగంట గంట వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా? అవన్నీ మీ ఫ్యాబ్రికేట్ వీడియోలు 2 సంవత్సరాలు అయింది, ఏం పొడిసారని నేను కూడా అడగచ్చు. మీకు ఈ భాష చెప్తేనే కరెక్ట్ కాబట్టి. ఆ రోజు ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా? ఇదిగోండి మేము పలానా వాళ్ళు మమ్మల్ని లైంగికంగా వేధించారు, ఆ పలానా మంత్రి పలానా ఈ ఎమ్మెల్యేలని ఎవరు ఇవ్వాలా? ఈ రోజు ఆ రోడ్డు మీదకి వస్తే
మీ తాతంశెట్టి నాగేంద్ర కర్రలు తీసుకొని కొడతాడు, లాఠీలు తీసుకొని. బా అద్భుతం అమ్మా, మీ పార్టీ ఎంత గొప్పదంటే మీ మహిళా నాయకురాలు మీ పక్క నియోజకవర్గంలో ప్రైవేట్ వీడియోలు తీశాడు బొజ్జల సుధీర్ రెడ్డి అని చెప్పి ఆ వీడియో తీస్తే కనీసం కేసు పెట్టి విచారణ చేయాల. చేస్తారా? టైం ఇచ్చినప్పుడు చేస్తారా? అవునవునవును, మేము 3 సంవత్సరాల తర్వాత మేము చేయాల్సిందేలే, మీరు ఎందుకు చేస్తారు ఇంకా? మరి ఎన్ని మనకు కనపడకపోతే నీతులు మనం చెప్తే ఎట్లా? మనమేమో పేరుకేం చెప్పామమ్మా, మనం ప్రశ్నిస్తా, భావ ప్రకటన స్వేచ్ఛ, అసలు ఎవరైనా మాట్లాడొచ్చు. మన పార్టీ పెట్టేటప్పుడు మనం వాగినటువంటి మాటలు చెగువేరా ఎందుకు ప్రశ్నించేది కదా చెగువేరా అంటే. మరి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు మనం ఏం చేస్తున్నాం? ఉల్టా తీసుకొని వెళ్ళి కేసులు పెడుతున్నాం. ఇందాక యూట్యూబ్ల గురించి మీరు అడిగారు సార్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెడుతున్న తమ్ముళ్ళు, మరి వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటివరకు? అనేక సార్లు వాటి మీద మనం డిస్కషన్ కూడా చేశాం కదా. సో వాళ్ళే అక్కడ కూర్చొని యాంకర్లు మాట్లాడుతున్నటువంటి భాష ఏమంటుంది, తెలంగాణలో కూర్చొని అంటే ప్రశ్నిస్తున్నారంట. పవన్ కళ్యాణ్ ఆడ కూర్చొని మాట్లాడుతున్నాడమ్మా తల్లే. పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎక్కడమ్మా? పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎక్కడ? పవన్ కళ్యాణ్ ఉండేది ఎక్కడ? అందరికీ అన్ని చోట్ల ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఆస్తులు ఎక్కడ? ఉండేది ఎక్కడ? ఎక్కడి నుంచి ఎక్కడికి జర్నీ చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఉండేది ఎక్కడ? ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే ఈటీవీ, ఇదే టీవీ5, ఇదే ఏబిఎన్. వీళ్ళు ఎక్కడికి ఓటు హక్కు ఎక్కడ ఉందండి వీళ్ళ చైర్మన్లకి? ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఉంది. మరి ఇప్పుడు ఆ ఉంది కదా, తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి క్వశ్చన్ చేస్తున్నారని. తెలంగాణ మరి ఆ దృష్టిలో ఏమన్నా చెప్తున్నావా? మరి మనం నీతులు చెప్తున్నప్పుడు ముందు మనం నీతులు పాటించాలి కదా. ఏదో హిందూ తత్వం అది అని మాట్లాడారు. ఏమో హిందూ తత్వం గురించి మీరు మాట్లాడితే ఎట్లమ్మా? అయోధ్యలో కుంభకోణం జరిగితే కళ్ళు కనపట్టలేదా, చెవులు వినపట్టలేదా? మన డ్యామ్ డిస్ట్రిక్ట్ బూమ్ బుషిక్ స్టార్ ఎక్కడ? దాని గురించి మాట్లాడాలి కదా. మనం ఆల్రెడీ ఏది సనాతన వేషం వేసుకొని మాలేసుకొని కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడేవాడు అసలు ఎట్ట హిందూ అవుతాడు నాకు అర్థం కాల. నోరు తెరిస్తే అబద్ధాలు. కనీసం మాల్లోనే నిజం చెప్పమనండి, లేదంటే పాపం తగిలిద్ది. ఇప్పుడు కొన్న పాపాలు దాకా ఇంకా పాపాలు తగులుతాయి. నేను అన్న వీళ్ళందరి మీద ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి. వచ్చినప్పుడు పర్సనల్ అబ్యూస్ తగ్గించుకోవాలంటారు వెంకటరెడ్డి గారు. మీకు కంట్రోల్ రావట్లేదు. నేను ఇంకా తక్కువ మాట్లాడా. అదే సెల్ఫ్ కంట్రోల్ రావట్లేదు. అవునవును, నేను డ్యామ్ డిస్ట్రిక్ట్ భూమి బుషిక్ అన్నా. ఇంకా వేరే విధంగా మాట్లాడాలంటే తోలు తీసేస్తారు, తిత్తి తీసేస్తారు, అరచేతిలో గీతలు గీసేటటువంటి మటన్ కోస్తు మస్తాను, కైమా కొట్టే మటన్ కోస్తు మస్తాను కళ్యాణ్ అని పిలుస్తా. సార్ ఆగండి, మీరు కూడా సాయంత్రానికి మళ్ళీ మీరు కూడా ఏం సార్ వాళ్ళ కేసుల గురించి ఎవడు భయపడతాడు? నేను సార్ నేను అంటున్నానంటే వీళ్ళలో కొన్ని పేర్లు చెప్తా. ఘర్షణ వెంగళరావు, యువ సామరట నేతను రీసెంట్ గా మాట్లాడినాయి, అంతకుముందు తీసేద్దాం. రీసెంట్ గా మాట్లాడినాయి కిరణ్ రాయలు, ఏదైతే పంతం నానాజీ, పులివర్తి నాని, సీమ రాజా, కిరా కార్పి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరి మీద ఎందుకు ఇప్పటి వరకు ఒక కేసు పెట్టి అరెస్ట్ చేయాల? వీటన్నిటికీ సమాధానం చెప్పని అడుగుతున్నా. వీటన్నిటికీ సమాధానం మనం బండారు వంశీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్ మీకు, అలాగే ప్యానల్లో ఉన్న కృష్ణాంజలి అన్నకి, వెంకటరెడ్డి గారికి, కీర్తనమ్మకి, రాజ్ న్యూస్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఇక్కడ అందరికీ వాక్ స్వాతంత్ర హక్కు ఉంది. ఒక సామాన్యుడు సైతం ప్రధానమంత్రి గారిని ప్రశ్నించేటువంటి హక్కు మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు, స్వేచ్ఛని హక్కుని. వాటిని హరిస్తున్నది ఎవరో, కాల రాస్తుంది ఎవరో? సార్ ముందుగా రాజ్ న్యూస్ లో మీ ప్రస్థానం ప్రారంభించినటువంటి బ్రహ్మనాయుడు గారు మీకు తెలుగుదేశం పార్టీ తరపున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆధ్వర్యంలో రాజ్ న్యూస్ మరింత ప్రేక్షకాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. చాలా మంచి పాయింట్ తీసుకున్నారు ఈరోజు డిబేట్లో. వెంకటరెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు, కీర్తన గారు సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత నాకు మధ్యలో లైన్ కట్ అయింది, నాకు అవకాశం వచ్చింది. ముందుగా నా క్లారిటీ ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, ఒక్క నిమిషం నేను బ్యాక్గ్రౌండ్ తీసేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. పర్లేదు, కంటిన్యూ చేయండి. లెట్ మీ షో యూ సార్. ఇవన్నీ కూడా మా కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసులు. ఇవన్నీ మా కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎన్ని కేసులు ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఎన్నంటే మొత్తం 23 మా కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత
కట్టినటువంటి కేసులు ఇవన్నీ. జిల్లాకు ఒక కేసో, నియోజకవర్గానికి ఒక కేసో, మండలానికి ఒకటో, గ్రామానికి ఒకటో, ఇంటికి ఒకటో, దాంట్లో మర్డర్ రేపుల కేసులు కూడా ఉన్నాయి, అవన్నీ ఓన్లీ సోషల్ మీడియా కేసులు. అవన్నీ చూద్దాం. ఇక ఆ తర్వాత కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు. ప్రశ్న రావణ్ అలా మాట్లాడకూడదు, అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ గతంలో ఇలాగే మాట్లాడిన వాళ్ళని, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళని ఏం చేశారు అనేటటువంటి డౌట్ రైజ్ చేస్తా ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేశారు. దానికి కీర్తన గారు సమాధానం చెప్పారు. ఇక వెంకటరెడ్డి గారు ఏమంటారంటే, కిరా కార్పి, ఇంకొకళ్ళు ఎవరు, సీమరాజా, ఇంకా పంతం నానాజీ, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి బండారు సత్యనారాయణమూర్తి గారు, ఇలా వీరందరినీ మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఒక మాట చెప్తా, దీనికి కృష్ణాంజనేయులు గారి ఆన్సర్ ఏంటో కూడా చెప్తా. కృష్ణాంజనేయులు గారి ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు అలా చేశారనే 11 ఇచ్చారు, మీరు కూడా అలానే చేశారా అని చెప్పి కృష్ణాంజనేయులు గారు తర్వాత ప్రశ్నిస్తారు. మేము ఇలా చేయడంతో పాటు వేరే వేరే పనులు కూడా చేస్తా ఉన్నాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సార్, ఇప్పుడు సీమరాజా అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకొని సటైరికల్గా మాట్లాడుతున్నాడు. 1-2 సందర్భాల్లో బూతులు మాట్లాడినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీమరాజా మహిళల గురించి మాట్లాడినటువంటి బూతులు ఏమైనా ఉంటే వెంకటరెడ్డి గారు ఈ రోజే కంప్లైంట్ పెట్టొచ్చు, దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారు. ఓకే, గతంలో 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వారు చెప్తున్నటువంటి వ్యక్తులు, ప్రత్యేకించి యూట్యూబర్లుగా ఎవరైతే కూటమి ప్రభుత్వం అండదండలతోటి నడుస్తున్నారని వారి అభిప్రాయం ఏదైతే ఉందో, వారు అంబటి రాంబాబు గారు పెట్టింది ఎప్పుడు? ఓకే 2025లోనేగా. ఇదే సరే, 2025లోనే ఆయన ఎప్పటి కంప్లైంట్ పెట్టారు, ఏం కంప్లైంట్ పాత కాదండి, ప్రజెంట్ మాట్లాడిన మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా నెలలు తిప్పారు. బోరు ఆపాలి వెంకటరెడ్డి గారు, మీరు ఓకే, మాట్లాడేటప్పుడు మీరు అబద్ధం మాట్లాడేటప్పుడు కూడా మేము అలాగే చెలరేగిపోతాం. వెంకటరెడ్డి కామ్ గా విను. ఓకే, వంశీ గారు, నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మీరు ఏకవచనంతో నాకంటే మీరు వయసులో చిన్న వాళ్ళు అయినా నేను వంశీ గారినే గౌరవంగా మాట్లాడుతున్నాను. నేను క్లియర్ గా మీకు క్లారిటీగా 2024 నుంచి 26 వరకు మాట్లాడినటువంటి మాటల మీద చెప్తున్నా. వెంకరెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు వారిని ప్రశ్నిద్దరు. ఇష్టమండి. ఇప్పుడు మీరు ప్రశ్నించే పొజిషన్ లో ఉన్నారు, వారు సమాధానం చెప్పే పొజిషన్ లో ఉన్నారు. సమాధానం చెప్పే పొజిషన్, ఎదురుదాడి చేసే పొజిషన్. ఓకే, ఏదో ఒకటి మీ దృష్టిలో ఎదురుదాడి కదా సార్, అయిపోయి కామ్ గా ఉంటా. ఎంతసేపు ప్రశ్నిస్తాడో ప్రశ్నించమనండి. మీరు కంటిన్యూ చేయండి వంశీ గారు, కంటిన్యూ చేయండి. అడిగిన తర్వాత కామ్ గా ఉండమనండి ఆన్సర్ చెప్పేటప్పుడు. సో ఈ రోజు కిరా కార్పి కావచ్చు, లేదంటే సీమరాజా అనేటటువంటి వ్యక్తి, ఈ సీమరాజా అనే సార్, ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, వాళ్ళు అలా చేశారని మీరు ఇలా చేస్తారా అని చెప్పి కృష్ణాంజనేయులు గారు ప్రశ్నిస్తారు మమ్మల్ని. అయితే మన్విత్ కృష్ణారెడ్డి అనేటటువంటి ఒకరిని దింపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉండగా. అతను మా పార్టీ కండవా వేసుకుని, మా పార్టీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని ఎస్సీ కులస్తుల్ని ఘోరంగా అవమానిస్తారు. మీరు ఎస్సీ నా కొడుకులు రా, మీకెందుకు రా అయ్యి అనేటటువంటి అంత దారుణంగా విమర్శించినటువంటి మన్విత్ కృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఒక స్వచ్ఛందంగా కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే, పార్టీకి ఏమి సంబంధం లేకుండా వచ్చినటువంటి వ్యక్తి సీమరాజా. అయితే చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, బూతులే. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో భువనేశ్వరి గారిని దూషిస్తాడు ఈ మన్విత్ కృష్ణారెడ్డి. ఇన్ని చేసిన తర్వాత సీమరాజా అనేటటువంటి వ్యక్తి వ్యంగ్యంగా మాట్లాడినా కానీ తట్టుకోలేకపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు చేసిందే కదా, మర్చిపోయారా మన్విత్ కృష్ణారెడ్డిని? ప్రశ్నిస్తా ఉన్నారు. మన్విత్ కృష్ణారెడ్డిని చూసి పుట్టినవాడే కిరా కార్పి. నేను 100 సార్లు చెప్పాను, 100 సార్లు చెప్పా. కిరా కార్పి అనే వ్యక్తి మన్విత్ కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ ఎల్లో కండవాలు వేసుకుని ఇలా అన్నమాట టీడీపీ నాయకుల పేర్ల మీద అక్రమంగా రాసుకోవడం గుర్తుంది. పుట్టినోడే సీమరాజా, వాడు పుట్టినోడు కాదు. సమ్మగా ఉన్నప్పుడు మేము చేసినప్పుడు భరించాలా? అతను సీమరాజా అనేటటువంటి వ్యక్తి బూతులు తిడితే 2024 ముందే ఉన్న తిట్టాడేమో, నేనైతే ఫాలో అవ్వలా. 2024 తర్వాత అతనేమైనా మహిళల్ని దూషించినా, అతనేమైనా మీ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించినా తీసుకురా, కేసు కడదాం.
ఎఫ్ఐఆర్ నేను తీసుకొని వస్తా, మీరు కట్టిస్తారా? కట్టి విచారణ పిలిపిస్తారా? పిలిపిస్తాం, తీసుకురా. నేను బ్రహ్మనాయుడు గారిని తీసుకొని అతను మాట్లాడిన తీసుకొని నో ఇది కరెక్ట్ గా రావాలి. కృష్ణానీల్ గారు కూడా ఉన్నారు డిబేట్ లో కాబట్టి ఇదే సీమరాజాది నేను వీడియోలు తీసుకొని వచ్చి ఏ స్టేషన్ కి వెళ్దాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు. మీ పొన్నూరు స్టేషన్ లో కేసు కట్టిద్దామా? అవి జరగదులే కానీ ఒక్క నిమిషం ఆగండి మీరు. మరి జరగదని మీరు ఎట్లా చెబుతుంటే? అంటే మీరు తెచ్చే వీడియోలు పాత అయ్యి సార్ నేను విత్ డేట్ తో పాతది కాదు 2026లో తీసుకొని వస్తా, 25లో కూడా 2026లోనే తీసుకొని వస్తా. మీరు దగ్గరుండి కేసు కట్టిస్తారా? నో ఇది డిబేట్ సార్, మనం ఏదో పారిపోయేది కాదు. ఇది చూడండి, ఇప్పుడు చూడండి, మేము వెళ్తే కడతాను. ఈ రోజు నుంచి సార్ మీరు బ్రహ్మనాయుడు గారు మీరు అలా మాట్లాడకూడదు దయచేసి. యాజ్ మీరు మోడరేటర్ గా సీనియర్ జర్నలిస్ట్ గా ఇప్పుడు నేను తీసుకొని వస్తా, మీరు వస్తారా? మీరు వస్తారా? కృష్ణానీల్ గారు, నేను, మీరు, వంశీ గారు వెళ్దాం. నేను సీమరాజాయి మహిళలను తిట్టిని, ఈల ప్రభుత్వం వచ్చినాక తిట్టిని ఒక 10 వీడియోలు తీసుకొని వస్తా. 10 మీద కేసు కట్టించి అతన్ని డైరెక్ట్ గా అరెస్ట్ చేయించి బూతులే అండి, వ్యంగ్యంగా కాదు, బూతులే. ఇప్పుడు నా కొడక అనేది బూతే కదా, సో ఇలాంటి కంటే పెద్ద బూతులు తీసుకొని వస్తాను. అరే మీ తప్ప, అట్లా మీరు పారిపోతే అట్లా ఆయన పారిపోవాలి కానీ. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు కట్టరని మీకు తెలుసు, మరి మీరు అది అడగాలి కదా, కేసులు మీరు కట్టరని మీరు అడగాలి కదా. మీ ఛాలెంజ్ స్వీకరించలేదు, దమ్ము లేదా? 164 మంది కోర్టులు కదా మంది. సరే ఒకే నిమిషంలో చెప్తా, తర్వాత మీరే మాట్లాడండి. నేను, బ్రహ్మనాయుడు గారు, కృష్ణానీల్ గారు, మీరు నలుగురు వెళ్దాం. నేనే కంప్లైంట్ ఇస్తా సీమరాజా మీద విత్ వీడియోలు విత్ డేట్లతో సహా తీసుకొని మీ ప్రభుత్వం వచ్చినాక అతను తిట్టినటువంటి బూతులకు సంబంధించి కేసు కట్టించి ఇమీడియట్ గా ప్రశ్న రావణ్ అరెస్ట్ చేసినట్టు, కేవీఆర్ అరెస్ట్ చేసినట్టు చేపిస్తావా? ఖచ్చితంగా సీమరాజా మాట్లాడిన వాటిలో బూతులు ఉంటే డెఫినెట్లీ మీరు చెప్పినట్టు చేద్దాం. నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పుడు వెళ్దాం? అతను మహిళల్ని కించపరిచినట్లు 2020 ఎప్పుడు వెళ్దాం? ఏర్పడిన తర్వాత వస్తే నేను తీసుకొని వస్తాను. వంశీ గారు ఎప్పుడు వెళ్దాం? హైదరాబాద్ లో కూర్చుంటావు స్టూడియోలో, ఏందేందో నువ్వు కూడా వచ్చావు కదా తెలంగాణ హైదరాబాద్ స్టూడియోకి నాతో పాటు. స్టూడియో హైదరాబాద్ లో కూర్చున్నా చంద్రబాబు అందరూ వస్తారు, అన్ని పార్టీల శాసనసభ్యులు. ఎప్పుడు వెళ్దాం? నీ ఇష్టం. బ్రహ్మనాయుడు గారు మీరు డేట్ డిసైడ్ చేయండి. ఓకే, నేను వంశీ గారితో పర్సనల్ గా మాట్లాడి ఒక డేట్ తీసుకొని మీకు చెప్తాను, దయచేసి ఆగండి. నెక్స్ట్ డిబేట్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ లోపు ఆ వీడియో నాకు పంపించండి సార్, సమయం తక్కువ ఉంది. ఇంకా నేను చెప్పాల్సినవి ఉన్నాయి. సరే, గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి కొడతా అనే అయ్యే మాటలు మాట్లాడారనేసి మరొకసారి కృష్ణాంజనేయులు గారు అన్నారు, వెంకటరెడ్డి గారు కూడా అన్నారు. సార్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళు అలా చేశారని మీరు ఇలా చేస్తారా అని కృష్ణాంజనేయులు గారు మళ్ళీ తర్వాత మమ్మల్ని అడుగుతారు. వాళ్ళు అలా చేశారు కాబట్టి 11 వచ్చాయి, మీరు కూడా ఇలా చేస్తారా అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ఆ మాట చెప్పు తీసి కొడతాననేటటువంటి మాట మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకు? మీరు కొడాలని అనేటటువంటి ఒక ఎమ్మెల్యేని కంట్రోల్ చేయకుండా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని బూతులు తిట్టించినందుకు గాను ఆయన మాట్లాడాల్సి వచ్చింది. మరి అదే మాదిరిగా మీ పార్టీలో ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఎల్కే అనేటటువంటి పదం వాడినందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే. వంశీ గారు ఇప్పుడు ఒక క్వశ్చన్ కి మీరు స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. 2 సంవత్సరాలు దాటిపోయింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని లకారం భాషతో తిట్టి, అంటే 2021లో అనుకుంటా, మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఒక ఆవేదన తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళలో ఉంది, ఆ కార్యకర్తల్లో లేదా? గుర్తుందా? 2021లో స్పష్టంగా చెప్తున్నారు, ఆయన అన్నారన్న విషయం మీకు కూడా గుర్తుంది. ఆయన అన్నారు. అదే వేదిక మీద అప్పుడు ఎంపీగా, కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత గారు సైతం చాలా ఆశ్చర్యంతో నోటి మీద ఇలా చేసుకున్నారు, ఆ మాట తప్పని. ఆవిడ మహిళ కదా, మహిళల ముందు మాట్లాడేటటువంటి సంస్కారం లేని వాళ్ళందరూ వైఎస్ఆర్సీ పార్టీలోనే ఉన్నారు కదా. ఓకే సరే, సంస్కారాలు సభ్యతల గురించి సిగ్గులేకుండా మీరే మాట్లాడాలి. సిగ్గులేని బతుకులు మీరే మాట్లాడాలి సంస్కారాల గురించి. వెంకరెడ్డి గారు మీరు మీ బతుకు ఒక బతుకు, సమయం లేదు. ఎవరో సంస్కారం లేని బతుకులు ఎవడో తెలుస్తుంది కదా. 5 సార్లు అబార్షన్ చేస్తే మీ పార్టీలో ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు, మీరు సభ్యుల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా
సభ్యత గురించి మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. సమయం తక్కువ ఉంది, ఒక్క నిమిషం ఆడాలి దయచేసి. కనపడితే కడుపైనా ముద్దైనా పెట్టాలనే సంస్కృతి మీది కదా. వెంకటరెడ్డి గారు మీరు చాలా అంటే డిబేట్ ఎక్స్టెండ్ చేసి అతను ఎంతసేపు వద్దు మాట్లాడుతున్నాడో వంశీ గారు సమయం చెప్పండి. తక్కువ ఉంది. చెప్పండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మరి ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? సార్ ఇప్పుడు ఒక విషయం, మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేశాం, వాళ్ళ అరాచకాల మీద మేము కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం కూడా చేసుకుపోతుంది. ఓకే. డెఫినెట్ ఇప్పుడు అతను అన్నాడు ఆ మాటలను అందరికీ తెలుసు కదండి. 5 ఏళ్ల పాటు చాలా సార్, దారుణంగా ఒక విషయం సార్, మాట్లాడినటువంటి నేను అదే కొడాల చెప్తాను, నానిని ఎందుకు అరెస్ట్ బ్రహ్మారెడ్డి చేయట్లేదు అని తెలుసు. కృష్ణాని గారు అడిగారు. తెలుసు, కొద్దిసేపు చెప్తున్నా, క్రితం కృష్ణాని గారు మండి పెట్టని అడిగారు, బ్రహ్మారెడ్డి కొడాల చెప్తా నానిని ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేయలేదని. ఒక విషయం, ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించారు. ఓకే. మేము అనేక సార్లు బాధపడ్డాం. గతంలో కూడా ఇలాగే కొడాల నాని మీద, ద్వారంపూడి చంద్రశేఖర్ మీద కంప్లైంట్లు ఇచ్చాం. ఉమ్. వాళ్ళు ఒక్కసారి కూడా తీసుకుని పోలేదు. మళ్ళీ మీకు ఇప్పుడు ఒక మీ ఉదాహరణ కార్యకర్తలతో చెప్తా. ఎవరో ఒకరితో కంప్లైంట్ మీకు ఇప్పించి ఒక ఉదాహరణ స్టేషన్ చుట్టూ తెప్పొచ్చు కదా. ఉదాహరణ చెప్తాను బ్రహ్మనాయుడు గారు. నిన్నగాక మొన్న కొడాల నాని గారు ఎలక్షన్ కమిషనర్ ని దూషించారని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇస్తే కోర్టు ఏం చేశారండి, దీని మీద విచారణ ఆపాలని చెప్పేసి ఓకే. stay ఇచ్చారు. ఓకే. ఓకే, ఎందుకంటే అది ఎప్పుడో జరిగింది కాబట్టి ఇప్పుడు కాదు అని. మీకు పారదర్శకత ఉంటే మీరు ఆ 2021లో చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడైతే తిట్టాడో మేము పలు సందర్భాల్లో పలు పోలీస్ స్టేషన్లో కేసులు ఇచ్చినా కానీ చించి పక్కన పడేశారు. మా కార్యకర్తల మీద కట్టినట్లుగా ఇలా కేసులు కట్లా. రైట్ రైట్ వంశీ గారు సమయం చాలా తక్కువ ఉంది, దయచేసి సహకరించాలి. ఆ రోజు కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ అయ్యి ఉంటే ఓకే. తప్పు జగన్మోహన్ రెడ్డిదే. ఓకే, ఆ రోజు అరెస్ట్ చేసి ఈరోజు చేసేవాళ్ళు అంటారు. రైట్, సమయం లేదండి, 1 word కంక్లూజన్ తీసుకుందాం ఒక్కొక్కరి దగ్గర. కృష్ణాని గారు. బ్రహ్మనాయుడు గారు, నేను అరెస్ట్ చేయమని చెప్తుంది తిట్టినందుకో లేకపోతే ఇంకో దానికో కాదు, అవినీతి చేశారు అని మీరు ఓకే. ఇన్నాళ్ళు చెప్పి వాళ్ళని ఏం చేయలేక మా ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం చూస్తుంది, కక్ష సాధింపులు కాదు. ఏం రావణ ఏమన్నా అతని మీద అయితే మాత్రం మీరు అరెస్ట్ చేయొచ్చా? ఎందుకు యూట్యూబర్లు మీకు కలుసా? మీకు ఎలా చేత కాదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అదే విధంగా కొడాల నానిని, జగన్మోహన్ రెడ్డిని, పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయడానికి మీకు చేత కాదు. ఆవిడ చెప్తున్నారు కీర్తన గారు, పవన్ కళ్యాణ్ రావణ్ ఒకటేనా అని. ఏంది మీకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్కి ఏమైనా కొమ్ములు ఉన్నాయా కీర్తన గారు? రావణ్కి ఏమన్నా కొమ్ములు లేవా? ఆయన ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, లక్షల మంది ప్రజాదరణతోటి ప్రజల మద్దతుతోటి గెలిచినటువంటి ఒక ప్రజానాయకుడికి, ఒక యూట్యూబర్ కి మీరు ఎలా కంపేర్ చేస్తారు అనేది అదేనయ్యా నీకు చెప్తుంది. ప్రజలందరూ నిన్ను సేవకుడుగా ఎందుకు? యువర్ సర్వెంట్ టు ద పీపుల్, పబ్లిక్. ఆ విషయం తెలుసా? మీరు రాజు కాదు, మంత్రిగా ఏదో నేను కిరీటం ఉందని అనుకుంటున్నావేమో. ప్రజాస్వామ్యం ఇది. సామ్రాజ్యాలను రాజులు కాదు. ఏం పవన్ కళ్యాణ్ ఏదో గొప్పడు అన్నట్టుగా చెప్తున్నారు. నువ్వు అణిగిమణిగి ఉండాలి అని చెప్తున్నాను కదా. రావణ్ ఆ మతానికి సంబంధించినటువంటి దాని మీద మాట్లాడాడు, ఈ మతానికి సంబంధించిన ఏం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు వేరే మతాలకు ఇచ్చబడుతూ మాట్లాడారు. ఆయనకి ఎవడన్నా ఇచ్చాడా సర్టిఫికేట్? ఆయనకి లైసెన్స్ ఇచ్చారా? ఎవడో అమార ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇంకొక మతానికి కించపరుస్తూ మాట్లాడారు, అతనికి మీరేమన్నా కేసులు పెట్టారా? ఎందుకు మరి ఒకళ్ళంటే ఒక రకంగా, ఇంకోళ్ళంటే ఇంకో రకంగా ఏ మతానికి కించపరచడం తప్పు అని చెప్పలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ ఒక రూల్ అని వేరే వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ఈ రోజున తప్పు చేస్తుంది. ప్రభుత్వం తప్పు చేస్తుంది. మీకు అధికారం ఇచ్చిందని మీరు ఏదో యూట్యూబర్ల మీద, జర్నలిస్టుల మీద కాదు, మీకు చేత అయితే జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టండి, తేల్చుకోండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఉత్సవోచుకుంటున్నారు ఈ ప్రభుత్వం. నేను చెప్తున్నా, చేతకాని ప్రభుత్వం, చేవలేని ప్రభుత్వం అని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి చేసి, అక్రమాలు చేసి, ప్రజాధనాన్ని లూటీ చేస్తే ఏం పీకుతున్నారు జగన్మోహన్ రెడ్డిని? జగన్మోహన్ రెడ్డి చూడకపోతే రాట్లా ఎవరికి పొద్దున్న అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలంటారండి ఫైనల్ గా? అంత ఈజీ కాదు కదా ఆయన అరెస్ట్ చేయడం. చేస్తారు, ప్రజాధనాన్ని లూటీ చేశాడు, కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు అరెస్ట్ చేయరు? పవన్ కళ్యాణ్ ఏం చెబుతున్నాడు? నేను వెళ్ళి అరెస్ట్ చేయమని అడగలేదు. అడగకపోతే నువ్వు ఎందుకయా మరి ఎలక్షన్ టైంలో ఇంత అవినీతి చేశాడు, అంత అవినీతి చేశాడు, నీకు కేంద్రంతో పెట్టి ఆటాడిస్తా నువ్వు ఎన్ని చెప్పి ఎలక్షన్ ముందు, ఇప్పుడు మాత్రం నేను జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని చెప్పలేదు. ఎందుకు మరి ఇప్పుడు నీకు డిప్యూటీ సీఎం అను నీకు ఎమ్మెల్యే గెలిపించింది ఎందుకయ్యా? ప్రజాధనాన్ని లూటీ చేశాడు, అరెస్ట్ చేస్తావని కదా. ఓకే 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 కీర్తన్ గారు. సార్, నాకు
కృష్ణాంజలి గారు అంటే చాలా గౌరవం, కానీ నేను తీసుకొని వచ్చిన వర్షన్ ఆయన వేరే వర్షన్ లోకి తీసుకోబోతున్నాడు. పూర్తిగా ఆయన డైవర్ట్ అయిపోతున్నారు. మళ్ళీ ఏమైందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిబేట్స్ ఎక్కువ అటెండ్ అయ్యేమని ఇలా అయిపోయారు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని రావణ్ ని కంపారిజన్ చేయొద్దు అని అంటే ఆయన డిప్యూటీ సీఎం అనో లేకుంటే ఆయన కోటీశ్వరుడు అనో కాదండి. ఆయన మాట తీరేంటి, రావణ్ Okay, మాట తీరేంటి, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తున్న అంశాలేంటి, రావణ్ ప్రస్తావిస్తున్న అంశాలేంటి. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని చేస్తున్న క్రిటిసిజం లో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుతున్నాడు. రావణ్ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ ఇన్ బోత్ సెక్టర్స్. మీరు ఆలోచించాలి. ఒకరి విషయంలో ఒకలాగా మాట్లాడడం, ఒక విషయం ఒకలాగా మాట్లాడడం కాదు. రావణ్ యూట్యూబర్, చిన్న పిల్లకాయి కాదు ఇక్కడ. రావణ్ తన యూట్యూబ్ యూజ్ చేసుకొని ప్రజలకు కానీ, సమాజానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏం మెసేజ్ ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అనే పదవిని పెట్టుకొని ఏం దుర్వినియోగం చేస్తున్నాడు. రావణ్ అనే వ్యక్తి క్రిటిసిజం చేయాలంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా చెయ్యాలి, ఏ విధంగా క్వశ్చన్ చెయ్యాలి, ఇది నేను మాట్లాడుతున్న మాట. దాన్ని మీరు ఎలా తీసుకోబోతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం పెద్ద తోప, ఈయన రావణ్ ఏమో చిన్నపిల్ల అట్లా కాదు. ఓకే అర్థమైంది కీర్తన్ గారు. సరే అంశం పక్కన పెట్టేసండి. ఇంకా కీర్తన్ గారు ఫైనల్ గా ఒక అంశంలో కంక్లూజన్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సరే ఆ అంశం కూడా తీసేద్దాం. మీ పార్టీ కార్యకర్తల్ని కాకినాడలో దారుణంగా ఆ రోజు కొట్టినటువంటి అంశం, పంచకర్ల సందీప్, ఆయన భీమిలి జనసేన నుంచి పోటీ చేశారు, ఇన్ఛార్జిగా ఉన్నారు, తర్వాత పొల్యూషన్ బోర్డు కంట్రోల్ మెంబర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన షర్టు చించి ఆయన మీద కొట్టి ఆ రోజు దాడి జరిగింది, అందరికి గుర్తుంది. ఇప్పుడు కూడా గూగుల్లో ఆయన పేరు కొడితే ఆ ఫోటోనే వస్తుంది. మరి అంత దారుణంగా మీ వీర మహిళల మీద దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మీ నాయకుడిని లకారం భాషతోటి, చంద్రబాబు గారిని లకారం భాషతో తిట్టారనే కదా వీళ్ళందరూ వెళ్ళి ఒక నిరసనకే వెళ్ళామని చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళ మీద దాడి జరిగితే ఎందుకు 2 సంవత్సరాల నుంచి ద్వారంపూడి టచ్ చేసే ధైర్యం చేయలేకపోయారు? అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎవరన్నా జనసేనలోనే ఎవరన్నా కాపాడుతున్నారా, లేకపోతే ఆ కాకినాడ ప్రాంతంలో ఉన్న ఎవరైనా జనసేన పెద్ద నేతలు ద్వారంపూడితోటి సఖ్యతగా ఉన్నారు అనే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అదే కృష్ణాంజలి గారు లేవనెత్తారు అంశాన్ని. వన్ వర్డ్ కంక్లూజన్. కృష్ణాంజలి గారు కానీ బ్రహ్మనాయుడు గారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలని ఏంటంటే, ఇప్పుడు మేము అట్ ప్రెసెంట్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి లోపలేస్తేనే మీరు ఇంత అర్థవంతం చేస్తున్నారు. ఎప్పుడో గడిచిపోయిన అంశాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు మేము ఎత్తుకుంటే కక్షపూరిత రాజకీయం అని మీరే రాస్తారు. ఏంటి అక్రమ అరెస్టులు, ఎప్పుడో జరిగిన విషయానికి ఇప్పుడే ఎందుకు అని మీరే తమ్ముళ్ళు పెడతారు. మేము మాట్లాడుతున్నది కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, లేకుంటే కేసులు పడతాయి. గతంలో జరిగిన దానికి ఏం చెయ్యాలో, ఎలా చేయాలో ప్రభుత్వానికి ఒక అంచనా ఉంటది. ఇప్పుడు కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇది సమయము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం సిబిఐ గారి చేతిలోనూ, పవన్ కళ్యాణ్ గారి చేతిలో లేదు. ఆయన కేసులు ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యేటప్పటికి ఆయన కరెక్ట్ గా అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఒకటి ఇచ్చు పీల్చుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన వేలు చూపిస్తున్నాయి. అప్పుడు ఆయన లోపలి పోవాల్సిన అవకాశం వస్తే ఖచ్చితంగా లోపలి పోతాడు. ఎవరు ఆపుతారు ఆయన లోపలి పోకుండా? కీర్తన్ గారు సమయం లేదు, దయచేసి సహకరించాలి. వెంకటరెడ్డి గారు వన్ వర్డ్ కంక్లూజన్. ఇప్పుడు నేను క్లియర్గా అనేది ఏంటంటే, మనం ఒక రకంగా అవతలను ఒక రకంగా ట్రీట్ చేయకూడదు కదా. ఎవరికైనా చట్టం ఒకేలాగా ఉంటుంది కదా. అది మీ పార్టీని అరవ శ్రీధర్ పేరెత్తా, కిరణ్ రాయల్ పేరెత్తా, వాటి మీద ఆమె సమాధానం చెప్పలేదు. పంతం నానాజీ పేరెత్తా, దాని మీద సమాధానం చెప్పలేదు. పంతం నానాజీ మీద 30 కంప్లైంట్లు పైన ఇచ్చున్నారు. పంతం నానాజీ మీద 30 పైగా కంప్లైంట్లు ఇచ్చున్నారు. మరి ఎప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేపిస్తున్నారు? నేను దీనికి అడిగే సమాధానం, అరవ శ్రీధర్ మీద ఆల్రెడీ కంప్లైంట్లు ఎప్పుడో ఇచ్చున్నారు. ఆ మహిళ ఒక కంప్లైంట్ కాదు, మరి ఎందుకు ఇప్పుడు ఎవరికి అరెస్ట్ చేయలేదు? కిరణ్ రాయల్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏం సార్ మీరు పనిష్మెంట్ ఏంటి? అది పనిష్మెంట్ విప్పు తీసేస్తే పనిష్మెంట్ అయిపోయిందా? విప్పు తీసేస్తే పనిష్మెంట్ ఆయన అబార్షన్ చేస్తే పనిష్మెంట్ లేదు. ఆయన పార్టీలో ప్రభుత్వం విప్పు తీసేస్తే అయిపోయిందా? అయిపోయిందని కాదు, ప్రయారిటీ అయితే తగ్గించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు మనం దాని గురించి డిస్కస్ చేస్తే చాలా తప్పు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తేనే న్యాయం జరిగింది అంటారు. మీ ఎమ్మెల్యేని సార్ ఒక్క విషయం సార్, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సమస్యకి ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నారు? అమ్మాయి కేసు ఇచ్చింది, ఆ కేసు పరంగా వ్యక్తిగతమా? 5 సార్లు అబార్షన్ చేయించడం వ్యక్తిగతమే. అవునండి, వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ. అవునవును, 5 సార్లు అబార్షన్ చేయించడం వ్యక్తిగతం, అది నేరం కాదు మనకి. అమ్మ మీ జనసేన వేరే మహిళలందరూ ఇంతే ఉంటారా? అమ్మ జనసేన వేరే మహిళలకు ఇలాంటి క్వాలిటీలు ఉండాలా? అమ్మ ఇలాంటి క్వాలిటీలు అమ్మ జనసేన వేరే మహిళలు అంటే ఇలాంటి క్వాలిటీలు ఉంటేనే అవుతారా? మీరు ప్రత్యేకంగా మీకు ఏమైనా క్వాలిటీలు రాసి పెట్టారు? ఇట్లా అబార్షన్ చేస్తే తప్పలేదు, అది వాళ్ళ వ్యక్తిగతం. మేము తంతాం తప్పలేదు, మేము తన్నించుకుంటాం తప్పలేదు, తప్పలేదు. ఏ మహిళలు గొప్ప గొప్ప మహిళలు ఉన్నారు మన రాష్ట్రంలో, అది కూడా మీ పార్టీలో. వంశీ గారు వన్ వర్డ్ కంక్లూజన్. వంశీ గారు
సార్ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఇన్ని చెప్పిన తర్వాత కేవీ రెడ్డి గారిని వదిలేసాం మనం. కేవీ రెడ్డి గారి గురించి కూడా ఒక నిమిషం చెప్తా. యా ప్లీజ్. ఆ కేవీ రెడ్డి గారు గతంలో మాట్లాడుతా ఒక రాజ్యాంగం అంటాం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా అతనికి ఉన్నటువంటి ఒక దీర్ఘకాలిక సమస్యతోటి దూషించటం, ఆ తర్వాత అమరావతి ప్రాంతం గురించి పలు సందర్భాల్లో అసభ్యకరంగా మాట్లాడటం, ప్రభుత్వాన్ని ఉద్దేశించి అలాగే మాట్లాడటం వల్ల అతనికి ఏప్రిల్లో నోటీసులు ఇవ్వడానికి వెళ్తే తెలంగాణ జర్నలిస్టులు అని చెప్పి కొంతమంది అడ్డుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని. ఆ తర్వాత అతని మీద 4 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి. 4 నాన్ బెయిలబుల్ వారెంట్ల మీద అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి ఎవరైతే విజయనగరం పోలీసులు ఉన్నారో, బొబ్బిలి పోలీసులు నిన్న అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చారు. సో ఇక్కడ ఎక్కడా కూడా రూల్స్ అతిక్రమించింది లేదు. అతన్ని రమ్మని ఏప్రిల్ నుండి 41A నోటీసులు ఇస్తే అతను 4 సార్లు ఉల్లంఘించాడు. అతని మీద NBW ఉంది, అది అందరూ తీసుకుని వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారిని లేదంటే ఇంకా ఒక ప్రాంతాన్ని అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు గాను అతన్ని తీసుకొచ్చారు. అతనికి కూడా బెయిల్ వచ్చేస్తుంది, కాదని అంటలా. ఇప్పుడు ఇందా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్లుగా ఏం పెద్ద పెద్ద నేరాలు కాదు, బెయిల్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా కీర్తన గారు చెప్పినట్లుగా ఏదైనా ప్రభుత్వాన్ని విధానపరంగా ప్రశ్నించండి. ప్రభుత్వం అవినీతి చేస్తా ఉందనండి, ఆధారాలతో ప్రశ్నించండి, సమాధానం చెప్తారు ప్రభుత్వం వారు. అంతేగాని ఇళ్లలో ఆడవారిని, ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యల్ని, ఒక ప్రాంతాన్ని అవమానపరచడం ఇట్లాంటివి ఉంటే మాత్రం స్ట్రిక్ట్ గానే ఉంటాం. రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు బండారు వంశీ గారు, కీర్తన గారు, వెంకటరెడ్డి గారు, కృష్ణాయన్ గారు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.